45 కోట్ల బడ్జెట్ తో ఒక హిందీ సినిమా తీస్తే మొత్తం భారతదేశ చరిత్రలోనే డిజాస్టర్ గా 1 లక్ష రూపాయలు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఆ సినిమా పేరు లేడీ కిల్లర్. అసలు ఏ ఆర్భాటం కానీ ప్రమోషన్స్ కానీ లేకుండా సైలెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. అసలు ఈ సినిమా షూటింగ్ కూడా అంటే క్లైమాక్స్ లోని కొన్ని సీన్లు కూడా తీయకుండా సైలెంట్ గా థియేటర్ లో రిలీజ్ చేయడానికి కారణం ఓటీటీ సంస్థతో ఈ సినిమా కుదుర్చుకున్న ఒప్పందమే. ఈ సినిమా క్లైమాక్స్ మొత్తం అంటే 30 పేజీల స్క్రిప్ట్ నవంబర్ లో షూట్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఓటీటీతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ప్రకారం ఈ సినిమాను ఓటీటీలో కరెక్ట్ గా నవంబర్ నెలలోనే విడుదల చేయాల్సి ఉంది. ఈ ఓటీటీలో రిలీజ్ చేయాలంటే ఒక ఒప్పందం ఉంది. ఏ సినిమా అయినా ఓటీటీలో విడుదలకు ముందే ఆ సినిమా కనీసం 4-5 వారాలు థియేటర్స్ లో రన్ అవ్వాలి అనే నిబంధన అయితే ఖచ్చితంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకున్న ఒప్పందం ప్రకారం నవంబర్ నెలలోనే రిలీజ్ అవ్వాలనే ఒక సదుద్దేశంతో అసలు ఆ సినిమా థియేటర్ కి వచ్చిందని ప్రమోషన్స్ లేకున్నా గానీ సినిమా మాత్రం థియేటర్ లో సైలెంట్ గా రిలీజ్ చేశారట. దీని ఫలితంగా 75,000 మాత్రమే వసూలు చేసి ఆల్ టైమ్ ఇండియన్ సినిమా కెరియర్ లోనే డిజాస్టర్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఈ సినిమా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి రోజు ఇస్తున్నాను. లైక్